పాపం జ్యోష్న ఆల్రెడీ ఓసారి ఆమె పెళ్లి పీటల వరకు వెళ్ళి ఆగిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ బావ జ్యోష్నకి హ్యాండ్ ఇచ్చి ఆల్రెడీ పెళ్ళై కూతురున్న దీప మెడలో తాళి కట్టాడు. ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయింది జ్యోష్న. అయితే ఇప్పుడు మళ్ళీ అంతకు మించిన గుండెపోతును చూడబోతుంది. జ్యోష్న సూరజ్ల పెళ్లి తంతుతో కార్తీక దీపం 2 కథ ఉత్కంఠగా మారింది. అసలు సూరజ్ జ్యోష్నని పెళ్లి చేసుకుంటాడా, లేదంటే కార్తీక్ లాగే నట్టేట ముంచి ఆమెను మరోసారి పిచ్చిదాన్ని చేయబోతున్నాడా అన్న సస్పెన్స్ తో నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం. పెళ్ళైన తరువాత నన్ను మర్చిపోతారా, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేనమ్మా అంటూ సుమిత్రని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది జ్యోష్న. దాంతో సుమిత్ర, నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామే, నువ్వు మా కూతురివి కాదా ఏంటే, మేమేమన్నా పరాయి బిడ్డని పెంచుకున్నామా, నేను నిన్ను కన్న తల్లిని, నువ్వు నాకు ప్రాణం పోసావే, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి, నువ్వు ఎక్కడికి పోవు, మాతోనే ఉంటావంటూ ఎమోషనల్ అవుతుంది. అది చూసిన దశరథ కార్తీక్ దగ్గరకు వెళ్ళి, ఏంట్రా జ్యోష్న ఇలా మాట్లాడుతుంది అని అడుగుతాడు. అవును మామయ్య, ఈ పెళ్లి తర్వాత జ్యోష్నం నిజం చెప్పేస్తానని అంటుంది అని అంటాడు కార్తీక్. ఆ మాటతో దశరథ్ జ్యోష్న దగ్గరకు వెళ్ళి ఆమె తలపై చేయి వేసి, నువ్వు మాతోనే ఉంటావు, కన్న కూతురు పెంచిన కూతురు అని ఏముండదు, చెప్పాలంటే కన్న కూతురు కంటే పెంచిన కూతురు పైనే ప్రేమ ఎక్కువ అంటూ జ్యోష్నని దగ్గరకు తీసుకుంటాడు దశరథ. ఇంతలో శుభలేఖలు రావడంతో, అమ్మ దీప, మొదటి శుభలేఖ తీయమ్మా అని అంటాడు శివనారాయణ. ఎందుకండి, అది ఎవరికి అని అంటుంది పారు. చెప్పాం కదా గ్రాని, మొదటి శుభలేఖ మీ ఇంటికే వస్తుందని మాలిని అత్తయ్య వాళ్ళతో అని అంటుంది జ్యోష్న. అర్థమైంది కదా, మొదటి శుభలేఖ నేనే స్వయంగా పట్టుకుని వెళ్ళిస్తా అని అంటాడు శివనారాయణ. ఇక దీపా కార్తీక్లు పెళ్లి పనుల్లో బిజీగా అయిపోతారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు అంటూ దీప తెగ హడావిడి చేయడంతో, వామ్మో జ్యోష్న నీ సొంత చెల్లైతే ఇంకెంత హడావిడి చేసేదానివో అంటాడు కార్తీక్. జ్యోష్న నా సొంత చెల్లె, ఈ పెళ్లి నా చెల్లి కళ, చెల్లి కళ అక్క బాధ్యతే కదా అని అంటుంది దీప. ఆ మాట విన జ్యోష్న దీప అంటూ గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ మనసు నాకు ఇప్పుడు అర్థమైంది దీప. మీరు నా గురించి ఇంత మంచిగా ఆలోచించినా కూడా నేను చెడుగానే చూశాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినా నా బావని లాగేసుకున్నావని నీపై ద్వేషం పెంచుకున్నాను. నిన్ను తప్పించి బావని నా సొంతం ఎలా చేసుకోవాలా అని ఆలోచించాను. నాకు బావ కావాలి అని అనుకున్నాను తప్పితే అతనిపై ప్రేమ ఉందా లేదా అన్నది మాత్రం చూడలేదు. మూర్ఖత్వంతోనే ఆలోచించా. నాకు బావ కావాలని అనుకున్నాను, కానీ నేను బావకి కావాలా వద్దా అన్నది మాత్రం ఆలోచించలేదు. సరిగ్గా అప్పుడే నువ్వు అసలైన కూతురివి అని తెలిసింది. నా భయం ఇంకా పెరిగింది, నా మనసు స్వార్థంతో నిండిపోయింది. కానీ ఇప్పుడు నేను సూరజ్ వల్ల రియలైజ్ అయ్యాను. వాడు నన్ను నాకు పరిచయం చేశాడు. గతంలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బందుల్ని తలుచుకుంటే నేనైనా ఇలా చేసింది అని నాపై నాకే అసహ్యం కలుగుతుంది. నేను మీ విషయంలో చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదు. అందుకే నా పెళ్లికి ముందే ఈ పాపాన్ని కడిగేసుకోవాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు దీప అంటూ దీపకాలపై పడి కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్యోష్న. నన్ను క్షమించు క్షమించు అంటూ దీపకాలని పట్టుకుని బ్రతిమలాడుతుంది జ్యోష్న. అది చూసిన పారిజాతం తల్లడిల్లిపోతుంది. నీ కాళ్ళు పట్టుకుంటేనే కానీ నాకు క్షమాపణ లేదు దీప అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్యోష్న. దాంతో దీప, ఏంటి జ్యోష్న ఇలా చేస్తున్నావు, ఇంత సున్నితంగా మారిపోయావేంటి, అసలు నేను ఈ ఇంటికి వచ్చాను అంటే నీ వల్లే, రా అక్క అంటూ నువ్వు పిలిచిన పిలుపు నాకు ఇంకా గుర్తుంది అని అంటుంది దీప. నన్ను చాలా గొప్పగా అర్థం చేసుకున్నావక్క, నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని చెప్పక్క అని అంటుంది జ్యోష్న. అవును క్షమించాను జ్యోష్న అంటూ దగ్గరకు తీసుకుంటుంది దీప. ఈ సీన్ అయితే మామూలుగా ఉండదు. అక్క చెల్లెలు అదరగొట్టేశారు. మీ అక్కేనా, నేనేం క్షమించకూడదా అని చేతులు చాపుతాడు కార్తీక్. ఏయ్ బావా అని అంటుంది దీప. జ్యోష్న ముసిముసిగా నవ్వుకుంటుంది. పాపం చిన్న మరదలు ఫీల్ అవుతుంది. నేను కూడా క్షమించేస్తా రా అని చేతులు చాపడంతో అడ్డుగా వెళ్ళిన దీప, రా అయితే నన్ను క్షమించు అని తాను కూడా చేతులు చాపుతుంది. వద్దులే క్షమించేశాను అంటూ తెగ కామెడీ చేస్తాడు కార్తీక్. ఆ సీన్ భలే ఉంటుందిలే. ఆ సీన్ చూసి తల బాదుకుంటుంది పారిజాతం. ఇంతలో సూరజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఘోరాలు చూడలేకపోతున్నా, జ్యోష్నలో వస్తున్న మార్పు చూసి నన్ను నేనే నమ్మలేకపోతున్నా అని అంటుంది పారు. ఇక తొలి శుభలేఖ ఇవ్వడానికి మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్కి దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది. కాడిచ్చేసి బయటకు వచ్చిన తర్వాత కారు కీస్ మర్చిపోతాడు కార్తీక్. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కార్తీక్ తాళాల కోసం వెతుకుతుంటే అక్కడ సూరజ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. సూరజ్ మాలిని ఇంట్లో ఉన్నాడేంటి అంటూ ఆ వెనకే వెళ్తాడు. సూరజ్ ఓ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకోవడంతో ఆ గది బయట నుంచే ఫోన్ చేస్తాడు కార్తీక్. సౌండ్ బయటకు వినిపించడంతో డోర్లను గట్టిగా బాదుతాడు కార్తీక్. డోర్లు తెరిచేసరికి సూరజ్ ప్లేస్ లో మరో వ్యక్తి ఉంటాడు. నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. నేను ఏసీ రిపేర్ చేస్తున్నా భయ్యా అని అంటాడు ఆ వ్యక్తి. దాంతో కార్తీక్కి అనుమానం వచ్చి పారుకి కాల్ చేస్తాడు. పారు, సూరజ్ అవుట్ హౌస్ లో ఉన్నాడేమో చూడు అని అంటాడు కార్తీక్. ఉండి చూస్తానంటూ తాళం వేసి ఉందని చెప్తుంది పారు. దాంతో కార్తీక్ అనుమానం రెట్టింపవుతుంది. ఇంతలో మాలిని దక్షిణామూర్తి వచ్చి, రే ఎవరిని రా వెతుకుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు అని అంటాడు కార్తీక్. ఇంతలో సూరజ్ కాల్ చేసి, ఏంటి బ్రదర్ కాల్ చేశావు, నాతో ఏమైనా పని ఉందా అని అంటాడు. ఏం లేదు బ్రదర్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి
అని అనుకుంటారు మాలిని దక్షిణామూర్తులు. మొత్తానికి సూరజ్ ఎవరో కాదు, మాలిని మనిషి అని హింట్ ఇచ్చేశారు నేటి ఎపిసోడ్లో. కార్తీక్ చూసింది సూరజ్ని, కానీ చివరి క్షణంలో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి బురిడి కొట్టించాడన్నమాట.